ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ వేల ఎకరాల్లో సాగవుతోంది. ఆయిల్ రికవరీ పేరుతో మద్దతు ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. పెదవేగిలోని ప్రభుత్వ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లో సాంకేతిక యంత్రాలు లేకపోవడం వల్ల ఆయిల్ రికవరీ తక్కువ వస్తోందని చెబుతున్నారు. పెదవేగిలో కొత్త ఆయిల్ పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిస్తే రైతులంతా కలిసి సొంత డబ్బులతో పరిశ్రమ నిర్మాణం చేస్తామని అంటున్నారు. ఏలూరులో ఆయిల్ ఫామ్ సాగు, రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆయిల్ ఫామ్ సాగు అనేది దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. ఆయిల్ ఫామ్ని నమ్ముకొని వేలాది మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ ఉందో అసలు ఆయిల్ ఫామ్ జిల్లాకు వచ్చే సమయానికి మద్దతు ధర అనేది టన్నుకి 3,000 చొప్పున గతంలో ఇచ్చేవాళ్ళు. అయితే పెరుగుతున్న పెట్టుబడులు అలాగే కూలీల కొరత కారణంగా ఈ మద్దతు ధర అనేది సరిపోవడం లేదంటూ కూడా రైతులు చెప్పిన నేపథ్యంలో ఆ మద్దతు ధరని టన్నుకు 10,000 రూపాయలు చేయడం జరిగింది. అవి క్రమేపీ కూడా వ్యవసాయంలో ఆధునికత అలాగే యంత్రాల వినియోగం, ఎరువులు, క్రిమిసంహార మందులు ఇట్లా ఖర్చులు పెరగడంతో ఈ మద్దతు ధర అనేది సరిపోకపోవడంతో 2014లో ఆయిల్ రికవరీని బేస్ చేసుకొని రైతులకు మద్దతు శాతం ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా 18 నుంచి 24% లోపు ఈ ఆయిల్ రికవరీ శాతాన్ని బట్టి రైతులకు మద్దతు ధర ఇచ్చేవాళ్ళు. 75% అంటే 100% కనుక ఆయిల్ రికవరీ ఉంటే ఆ 100%లో 75% రైతులకు ఇచ్చేలా, మిగిలిన 25% ఆ కంపెనీలు తీసుకునేలా గతంలో ఒప్పందాలని చేసుకోవడం జరిగింది. అయితే ఏలూరు జిల్లా పెదవేగిలో ఉన్న ఈ ఆయిల్ రికవరీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ అనేది 30 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన కంపెనీ అనేది. ఈ కంపెనీ ద్వారా ఏదైతే ఆయిల్ రికవరీ శాతం అనేది సరిగ్గా రాకపోవడంతో రైతులు మద్దతు ధర కోల్పోతున్నామంటూ అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2018 అలాగే 2025లో ఈ ఆయిల్ రికవరీ శాతాన్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఉన్న ఈ ఆయిల్ రికవరీ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు ఈ ఏలూరు జిల్లాలో పండిన ఆయిల్ ఫామ్ని పంటను అక్కడికి తీసుకువెళ్ళి ఈ ఆయిల్ రికవరీ శాతాన్ని పరీక్షించడం జరిగింది. ఏదైతే పెదవేగిలో ఉన్న ప్రభుత్వ ఆయిల్ సంస్థలో వస్తున్న ఆయిల్ రికవరీ శాతానికి అలాగే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆయిల్ రికవరీ సంస్థకు ఇచ్చిన ఈ 2 శాతం అనేది కొంత తేడాగా ఉన్న నేపథ్యంలో రైతులు తెలంగాణలో ఏదైతే ఆయిల్ శాతం వస్తుందో ఆ ఆయిల్ శాతానికి పరిగణలోకి తీసుకొని తెలంగాణలో వస్తున్న ఆయిల్ శాతాన్ని పరిగణలోకి తీసుకొని తమకు మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆ దిశగా ఏదైతే ఆయిల్ రికవరీ శాతాన్ని బట్టి రైతులకు మద్దతు ధర ఇస్తున్నాయి. ప్రస్తుతం ఒక సమస్య అనేది తలెత్తింది. ఎందుకంటే ప్రైవేటు ఉన్న పెదవేగిలో ఉన్నది ఒకే ఒక ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ 30 ఏళ్ల క్రితం స్థాపించడం కావడంతో దానిలో ఉన్న యంత్రాలన్నీ కూడా అప్డేట్గా లేవు. దీనివల్ల ఆయిల్ శాతం అనేది తక్కువగా వస్తుందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పెదవేగిలో ఉన్న ఈ సంస్థను విస్తరించాలి, లేకపోతే కొత్త పరిశ్రమ నెలకొల్పాలంటూ కూడా రైతులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నా ఆ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు వివిధ రూపాల్లో ఆందోళన తెలియజేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆయిల్ పరిశ్రమలు ఇస్తున్న డేటా ప్రకారం ఆయిల్ రికవరీ శాతాన్ని బట్టి ప్రస్తుతం ఈ రైతులకు మద్దతు ధరని ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఏదైతే కంపెనీలు ఇస్తున్న రికవరీ శాతాన్ని బట్టి మేము ధర చెల్లించలేము కాబట్టి ఏదైతే పెదవేగిలో ఉన్న ప్రభుత్వ సంస్థ ఆధారంగా తాము ధర చెల్లిస్తామంటూ కూడా ప్రైవేట్ సంస్థలు చెప్తున్న నేపథ్యంలో రైతులకు అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా కొంత గ్యాప్ అనేది వచ్చింది. ఇటీవల రైతులు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన కంటే ముందుకు తెలంగాణలో ఏర్పాటు చేసిన సంస్థ, ఆ సంస్థ కూడా ఏపీ రైతులకు భాగస్వామ్యం ఉంది కాబట్టి తెలంగాణ ఏదైతే కంపెనీ ఇచ్చిందో ఆ డేటా ప్రకారం కూడా తమకు మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఒప్పుకోవడం లేదు. వివాదం అనేది జరుగుతుంది. మరొకవైపు ఏదైతే పెదవేగిలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఉందో ఆ కంపెనీని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే ఈ పెదవేగిలో ఉన్న కంపెనీని పునర్నిర్మాణం చేయాలంటే ప్రభుత్వం అక్కర్లేదు. ఆ పెదవేగిలో ఉన్న కంపెనీయే చెప్తున్నారు. మరొక